ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రభా, ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలని ఒక ప్రభుత్వంతో మేము ఈ గ్రామానికి వచ్చిండగా ప్రభా, అయ్యా మేము వచ్చినటువంటి నీ యొక్క ప్రణాళిక సంకల్పం చొప్పున ఇదంతా చక్కగా జరుగునట్లుగా నీ నామానికి మహిమ వచ్చినట్లుగా ఈ కార్యము జరిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తిరిగి మేము మళ్ళీ మా యొక్క గృహాలకు వెళ్ళేంత వరకు కూడా మీ యొక్క దేవదత్తుల కాదులో మా గురించి కాపాడి నడిపించమని సర్వాధికారం కలిగిన చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం. నరులారా రెండని సెలవైనది ఈ జీవితం విలువైనది. నరులారా రెండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఆత్మీయ సహోదరి సహోదరులరా, ఒక 5 నిమిషాలు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని మీ మధ్య ఒక సహోదరునిగా బ్రతిమలాడుకొనుచున్నాను. మేము యేసుక్రీస్తు నామాన్ని ఎరిగి ఆయన ఎంతటి వాడో ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆ విషయాన్ని మీకు తెలియచేయాలని శ్రద్ధతో వచ్చి ఉన్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. మనిషి జీవితము క్షణభంగురము. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము. ఏ మనుషుడు కూడా భూమి మీద నాది ఈ సంవత్సరం చనిపోతాను, ఆ సంవత్సరం వరకు ఉంటాను అని శాశ్వతము అని చెప్పి ఏ నరుడు కూడా చెప్పలేడు, చెప్పజాలడు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, ప్రపంచంలో విశ్వమానవాళి చరిత్రలో ఉన్నటువంటి ఏ గ్రంథము చూసుకున్నా, ఏ మత గ్రంథం చూసుకున్నా కూడా మనిషి ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడా, చెల్లి, ఒక్క 5 నిమిషాలు వినండి శ్రద్ధగా. మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకము బహుభయానకమైనది. అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణము రమ్మన్నా రాదు అక్కడ. ఎవరికి అది నరకము? నిజదేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడు, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి ఎరగక నా జీవితము నా ఇష్టం అంటూ బ్రతుకుతున్నటువంటి ప్రతి వానికి డైరెక్ట్ గా టిక్కెట్ ఎక్కడయ్య అంటే బహుభయానకమైనటువంటి యుగ యుగాలు నీ ఆత్మ, నీ శరీరము కాలే ప్రదేశము, అది నరక ప్రపంచము. అది మొదటిది, మానవుని ముందు ఉంచబడినటువంటి మొదటి మార్గము. రెండవ మార్గము పరలోకము, మహిమ ప్రపంచము, సృష్టికర్త నివాసం ఉండేటువంటి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి. అది పరలోక రాజ్యము. ఆ సృష్టికర్తతో సహవాసం చేసేవారు ఎవరయ్యా? నిత్య జీవములో వారసత్వం పొందేది ఎవరయ్యా అంటే ఆ సృష్టికర్తను ఎరిగి, ఆ సృష్టికర్త ఎంతటి వాడో ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన మాట ప్రకారం జీవించే ప్రతి వారికి కూడా
పరలోక రాజ్యములో ప్రవేశం ఉంటుంది. ఆ సృష్టికర్త నిత్యము సహవాసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు మార్గాలు మానవుని ముందు ఉంచబడి ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటికి 900 కోట్ల మంది జనాభా ఉన్నారు. భారతదేశంలో 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,50,00,000 మంది జనాభా ప్రస్తుతం ఉన్నారు. వీరందరూ కూడా సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సృష్టించబడిన జనాంగమే. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు సృష్టించుకున్నది మానవుడే కానీ దేవుడు సృష్టించలా. దేవుడు సృష్టించింది రెండు, ఒకటి మగజాతి, 2 ఆడజాతి. ఇంతే తప్ప ఎవరిని కూడా, ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ జాతిని, ఏ ప్రాంతాన్ని కూడా ఆయన సృష్టించలా. ఇవన్నీ సృష్టించుకున్నది మానవుడే. కనుక దేవుని ముందు అందరూ సమానులే. కారణం ఏంటంటే నరుడు దేవుని చేత సృష్టించబడిన వాడు, నిర్మించబడిన వాడు. కనుక మానవుడంటే అంత ప్రేమ దేవునికి. కాబట్టి మానవుని ముందు ఉంచబడినటువంటి 2 మార్గాల్లో చనిపోయిన తర్వాత ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి. మానవుని జీవితం ఈ భూమి మీద శాశ్వతం కాదు. మహా అంటే 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. మహాబలం ఉంటే, మహా ఆరోగ్య పరిరక్షణ కాపాడుకుంటూ ఉంటే 80, 90, 100 సంవత్సరాలు బతకొచ్చేమో. ఆ తర్వాత ప్రతి మానవుడు చనిపోవాల్సిందే. ఏ మానవుడు కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు. ఈ భూమి మీద ఉన్నటువంటి నరుడు ముందుంచబడినటువంటి 2 మార్గాల్లో చనిపోయిన తర్వాత ఏదో ఒక మార్గంలో ఉండాలి. అదే శాశ్వతమైన జీవితం. అయితే పరలోక రాజ్యంలోనైనా ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి యెరూషలేము అనే దేశములో బెత్లెహేము అనే ప్రాంతములో కన్య మరియ గర్భాన దేవాది దేవుడు సృష్టికర్త నరవతారిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి లోకానికి వచ్చాడు. మానవాళి నిమిత్తమై పాపంలో జీవిస్తున్న మానవుని యొక్క పాపాన్ని కొట్టివేయడానికి, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఆయన నరవతారిగా వచ్చాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ మానవాళి కోసం చనిపోయాడు. శిలువలో చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరినీ ప్రేమిస్తున్నవాడు, మనందరి కోసం చనిపోయిన వాడు. కనుక మానవుని యొక్క జీవితం భూమి మీద అశాశ్వతము. చనిపోయిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన జీవితము మానవుని ముందు ఉంచబడినటువంటి 2 మార్గాల్లో అయితే పరలోక రాజ్యంలోనైనా ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. నరకము బహు భయానకమైనది. ఏ నాదుడు కూడా, ఏ దేవుడు, దేవతలు, దేవుళ్ళు అనేటువంటి వారు ఎవరు తప్పించలేరు. కానీ నిత్య జీవము కలిగిన జీవాధిపతి అయిన, పరలోక రాజ్యాధిపతి అయిన, నరుని నిర్మించినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నరకాన్ని తప్పిస్తాడు. పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చీకటి వెలుగు ఎలాగున్నాయో, సత్యము అసత్యం ఎలాగున్నదో, నీతి అవినీతి ఎలాగున్నదో, దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఆయనే సర్వ లోకాలను, సర్వ సృష్టిని కలగజేసిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నరకానికి వెళ్తావా, పరలోక రాజ్యానికి వెళ్తావా, నీ నిర్ణయము, నీ తీర్మానము, నీ ఆలోచన నీ చేతిలో పెట్టాడు దేవుడు. నీకు ఆలోచన చెప్పాడు దేవుడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ముళ్ళు మీద కాలేస్తే గుచ్చుకుంటుంది, రక్తం వస్తుంది, పెయిన్ వస్తుందని తెలియదా నీకు? చుట్ట తాగితే లంగ్స్ పాడైపోతాయని తెలియవా? సారాయి తాగితే బ్రెయిన్ పాడవుతుంది, లంగ్స్, కిడ్నీస్, హార్ట్ పాడవుతాయని తెలియదా? ఆ జ్ఞానం లేదా? జ్ఞానం ఇచ్చాడు దేవుడు. పాపం చేస్తే ఎయిడ్స్ వస్తుందని తెలియదా? దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు మనిషికి, స్వేచ్ఛనిచ్చాడు మనిషికి. నువ్వు తాగుతా ఉంటే, పాపం చేస్తా ఉంటే నీ దగ్గరికి వచ్చి అడ్డు పెట్టడు ఆయన. ఎందుకంటే నీకు స్వేచ్ఛనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మంచేదో తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు. కనుక ఓ మానవుడా, నీ నుంచి కోరేది ఒకటే, నీ అపవిత్రమైనటువంటి చెడిపోయినటువంటి హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే దాన్ని నేను బాగు చేసి పవిత్రపరుస్తానంటున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు. నీ కోసం చనిపోయాడమ్మా, మనందరి కోసం చనిపోయిన వాడు ఆయన. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు దేన్ని కూడా ఆయన సృష్టించలా. మానవుని మాత్రమే సృష్టించాడు. ఎందుకు సృష్టించాడో తెలుసా? దేవునిగా ఆరాధించాలని.
దేవునిగా మహిమపరచాలని మానవుడు ఏం చేస్తున్నాడు? నా జీవితం నా ఇష్టం అన్నట్టు బ్రతుకుతూ, పాపంలో జురుకుంటూ, పాపంలో జీవిస్తూ, పాపంలో కొట్టుమిట్టాడుతూ, చివరికి నరకానికి పాత్రుడవుతూ యుగాలు అక్కడ కాలుతా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? అయ్యా నా బిడ్డ, నా కుమారుడా, నీ అపవిత్రమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినట్లయితే ఆ నరకాన్ని తప్పించి పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తానయ్యా అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియ మానవుడా, ప్రియ చెల్లి, తమ్ముడా, అక్క, అయ్యా మీకు దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన సందేశం ఏంటయ్యా అంటే, ఇకనైనా నీ పాప రోత శాపభరితమైన జీవితాన్ని వదిలిపెట్టి నా ఎదుకు వస్తావా? నీకు శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తానన్నాడు దేవుడు. నీకు అభివృద్ధిని ఇస్తానన్నాడు, ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఇవే కాదు కానీ అతి ముఖ్యమైనటువంటి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను అని చెప్తున్నాడు దేవుడు. కనుక పరలోక రాజ్యం కావాలా లేదా నరకం కావాలా? తీర్మానం నీదే, ఆలోచన నీదే. కనుక ఈ ఆలోచన నువ్వు తీర్మానం తీసుకోవాల్సింది. దీని ప్రకారం ఈ వాక్యాన్ని విన్నావు, ఈ మాటలు విన్నావు. యేసుక్రీస్తు ప్రభు వారు అందరి కోసం చనిపోయాడు. నా ఒక్కరి కోసమో, లేకపోతే యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల కోసమో, లేకపోతే ఒక వర్గం కోసమో చనిపోలా. ప్రతి మానవాళి కోసం చనిపోయాడు. ఎందుకు? పాపాన్ని కొట్టివేయడానికి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టే అంతగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. అట్టి ప్రేమమైన ఎందుకు నీ హృదయంలో స్వీకరించకూడదు? ఎందుకు నీ హృదయంలో అంగీకరించకూడదు? ఒక్కసారి ఆలోచించు. ఇంకొక మాట చెప్పి ముగిస్తా నేను. ఏదో ఎవరో వచ్చారు చెప్పారు, ఏముందిలే అన్నట్టుగా కాకుండా, గుడ్డిగా నమ్మొద్దు. ఎవరు కూడా గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. సత్యాన్వేషణ చేయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువు. సత్యమేమిటో అసత్యమేంటో తెలుసుకో. నిజ దేవుడు